నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాను సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి, మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. మల్లె మంచం వేసి మల్లెపూలు జల్లాను రారా పరిశుద్ధాత్మ అని పాడాలి. హల్లెలూయా అని పాడాలి. అది తెలుసా క్రైస్తవుడా, వింటున్నావా? మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు. మనకు అయ్యో మేరీ అలానే పాడింది, మేరీ అలానే పాడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్, ఇప్పుడు ఈ క్రైస్తవుడు వాడి భార్యకి ఆతులన్నీ షేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం, తెలుసా? మేరీ కూడా చేసింది అలానే. మేరీ కూడా అలాగే చేసింది సార్. మేరీ అంటే చేసుకోలేదు కదా సార్, ఈడు యేసేపు ఏమైనా చేశాడంటారా మొగుడు? పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా. ఆయన కొరుకొని ఆయన చేశాడు మేరీని. చేసుకో. ఇప్పుడు ఈడున్నాడు, ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా, ఈడు కూడా అట్లా చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే. సంతోషం అండి, నిజంగా చాలా అదృష్టవంతులు వీళ్ళు. వీళ్ళంతా తప్ప సంతానం సార్, వీళ్ళంతా వేశ్య సంతానం. ఉన్నావా పోయావా క్రైస్తవుడా? పోయాడండి, పోయి ఉంటాడు వాడు. కలపండి మళ్ళీ, కట్టారు మళ్ళీ కలపండి. పిచ్చిన కొడుకులు.